చేసుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వార్త ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మంత్రివర్గంలో నాకు అవకాశం వస్తుందని నేను మంత్రి అవుతా అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో ఆశ పెట్టుకొని మంత్రి పదవి కోసం ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. ఏడాదిన్నరగా ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పేసి అసెంబ్లీలో కూడా పలు సందర్భాల్లో కూడా ఆయన నాకు హోంమంత్రి పదవి రాబోతుందని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటన చేసినాడు. అనుచరులు అందరితో కూడా చెప్పుకున్నాడు. మీడియా ముందర కూడా ఇక నాకు వస్తుందో రాదో అని ఒక రకమైన ఆవేదన వ్యక్తం చేసినాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు రేవంత్ రెడ్డి మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు కొంత వ్యతిరేకత భావంతో మాట్లాడినాడు, విమర్శలు చేసినాడు. తాజాగా మొన్న ఎమ్మెల్యేల తిరుగుబాటు అంటే ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ ఒకటి అయింది, అండ్ సిఎల్పి మీటింగ్ అయింది. మంత్రివర్గ విస్తరణ లేదు అని చెప్పేసి ఒక కామెంట్ చేసినాడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన సందర్భంగా. మొన్న సిఎల్పి మీటింగ్లో కూడా మాట్లాడుతూ మన దగ్గర బడ్జెట్ ఎక్కువ లేదు, పథకాలు అమలు చేయాలంటే కొంత కష్టమైనట్టు ఉన్నదని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడారు. దీని మీద సంబంధించి రాజగోపాల్ రెడ్డి స్పందించి ఒక కామెంట్ చేశాడు. ఏంటంటే ఎమ్మెల్యేల ముందే రెచ్చిపోయిన రాజగోపాల్ రెడ్డి పైసలు లేకుంటే కొత్త స్కీమ్ ఎందుకు, నీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దని ఫైర్, మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్లో ఆగిపోయిన వర్గపోరు మళ్ళీ మొదలైంది. నిత్యం ఎక్కడో ఒక చోట అసమితి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన సిఎల్పి భేటీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ టార్గెట్గా ఫైర్ అయ్యారు. ఏకపక్ష నిర్ణయాలు ఏంటని ప్రశ్నించారు. అందరికీ ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే అందరికీ రైతు భరోసా, అందరికీ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ప్రభుత్వం మీరు ప్రకటించిన పథకాలు, మీరు ప్రకటించిన స్కీమ్లు, హామీలు అన్నీ ఇయ్యలేక డబ్బులు లేకపోతే ఎందుకు ప్రకటించారు అని చెప్పేసి సొంత పార్టీ ప్రభుత్వాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్న సిఎల్పి మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అది అక్కడ ఉన్న దీపదాస్ మున్షిని కావచ్చు, మంత్రివర్గాన్ని కూడా కొంత ప్రశ్నించినట్టుగా మనకి వార్తలు తెలుస్తూ ఉన్నది. ఎందుకు ప్రశ్నించిండయ్యా, మరి నిజంగానే ప్రజల కోసం అంత బాధపడుతుండా, ప్రజలకు పథకాలు చేరువ కాలేకపోతున్నాయనే ఆవేదన ఆయనలో ఉందా అంటే మంత్రి పదవి దక్కకపోవడం వల్లనే ఆ అసంతృప్తితోటి ఆయన ఇట్లా మాట్లాడిందని చెప్పేసి, గతంలో ప్రజలు తమ ప్రభుత్వాన్ని తిడుతున్నారని చెప్పేసి కూడా ఆయన ఒక మీటింగ్లో మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ ప్రభుత్వం బాగుందని కూడా ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతూ చెప్తాడు. అంటే ఈ అన్ని కామెంట్లు అన్నీ కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని, మంత్రివర్గంలో కనీసం పంపిన లిస్టులో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు లేదనే ఆవేదన, ఆవేశం, దాంతో కోమటిరెడ్డి ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి పార్టీలో కూడా మాట్లాడుకుంటున్నారు. ఎంపీని గెలిపించిన నేను చామల కిరణ్ కుమార్ రెడ్డిని దగ్గరుండి నల్గొండ జిల్లాలో పార్టీ బాధ్యతలు మీరు అధికారంలో లేకపోయినా కూడా 10 ఏళ్ళు పార్టీని కాపాడింది. అట్లాంటి నాకు మంత్రివర్గాలు ఎట్లా చోటిరని చెప్పేసి కోమారెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఉన్నాడు. మరి ఆ తిరుగుబాటు జెండా దానికి సంబంధించినది